హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని కోర్సును మనం లాంచ్ చేస్తున్నాం. సో ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని డౌట్స్, క్వశ్చన్స్ను మనం ఇక్కడ క్లారిఫై చేస్తున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ది వై కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ జావా డెవలపర్స్. కంపెనీస్ జావా డెవలపర్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాయి అంటే మనకు జావా తో పాటు ఇంకేమున్నాయి అంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఉన్నాయి. అరౌండ్ మోర్ దెన్ 90 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. మరి అవన్నీ ఉన్నాక జావాను ఎందుకు తీసుకుంటున్నాం? అండ్ ఇప్పుడు ప్రజెంట్ గా ఓకేనా ఏఐ టూల్స్ అన్ని ఏమైతున్నాయి ఓకేనా పైథాన్ అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటి ఒక ఫోబియా ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో పైథాన్ అనేటువంటిది ఒక్కసారిగా హైప్ వచ్చేసింది పైథాన్ కు. కానీ మరి జావా అనేటువంటిది ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఎనీ అప్లికేషన్, ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్డ్ బై యూజింగ్ జావా ప్రోగ్రామింగ్. మరి ఎందుకు జావా అనేటువంటిది ఏఐని సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? ఇదంతా ఒక రూమర్. ఆ రూమర్స్ అనేటువంటివి ఓకేనా క్యాన్సిల్ అయ్యి అండ్ నెక్స్ట్ ఇప్పుడు జావా అనేటువంటిది ఏఐలో ఇప్పుడు జావాను రీప్లేస్ చేసేటువంటి ఇంకొక ప్రోగ్రామింగ్ అనేటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి జావాను కంపెనీస్ ఓకేనా చాలా ప్రిఫర్ చేస్తాయి. దీనికి కొన్ని రీజన్స్, ఇక్కడ మనం జావాని ఎందుకు తీసుకోవాలి కంపెనీస్ అనేటువంటి దానికి కొన్ని రీజన్స్. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీన్స్ the application can be developed in one environment that should be run in any other environment. ఇప్పుడు కొన్ని ఉంటాయి ఏంటండి అంటే ఒక అప్లికేషన్ అనేటువంటిది సో ఓన్లీ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మరి ఓన్లీ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు దట్ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నటువంటి పీపుల్ మాత్రమే అప్లికేషన్ ను ఓకేనా యూజ్ చేసుకోగలుగుతారు. అంతేగాని వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేసుకోలేరు. మరి అటువంటి వాళ్ళ కోసం మళ్ళీ నువ్వు సపరేట్ గా అప్లికేషన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తామా? చేయకూడదు. అంటే నువ్వు ఏదైనా ఒక అప్లికేషన్ అనేటువంటిది డెవలప్ చేసినవు అంటే దట్ షుడ్ బి సపోర్టెడ్ బై ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్. సో కాబట్టి ఇక్కడ జావా అనేటువంటిది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఇట్స్ నాట్ డిపెండెంట్. ఒకవేళ డిపెండెంట్ అవుతే ఏమవుతుంది? కంపల్సరీగా ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కానీ ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి సిస్టమ్ ను కానీ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఏవీ లేవు. కాబట్టి కంపెనీస్ ఓకేనా మోస్ట్లీ ప్రిఫరింగ్ జావా డెవలపర్స్. అండ్ నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ నెక్స్ట్ robust and robust performance. So that means okay na Java automatically increasing or decreasing memory. అంటే నీకు కావాల్సినంత మెమరీని ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేసుకుంటుంది, డిక్రీజ్ చేసుకుంటుంది. కానీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నాట్ లైక్ దట్. ఓకేనా స్టాటిక్ వాటికి ఓకేనా బై డిఫాల్ట్ ఎంతైతే సైజ్ ఉందో అంత మాత్రమే ఉంటుంది, అంతకు మించి మనము ఎక్స్టెండ్ చేసుకోలేనటువంటి ఓకేనా అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ జావాలో నాట్ లైక్ దట్. దట్ కెన్ బి ఆటోమేటికల్లీ మేనేజ్ ఓకేనా మెమరీ. సో అదొకటి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే ద కంపెనీస్ ఓకేనా మెయిన్లీ ప్రిఫరింగ్ జావా డెవలపర్స్ బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం అంటే దట్ మీన్స్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్, ఎక్కడైనా రన్ చేసుకో. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ ఒక ఎన్విరాన్మెంట్ లో డెవలప్ చేసినటువంటి ఓకేనా అప్లికేషన్ యూ కెన్ రన్ ఎనీవేర్, ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో
రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అండ్ ఆల్సో హియర్ the millions of community is there. Millions of community is there. And ఓకేనా, హ్యూజ్ లైబ్రరీ ఈజ్ దేర్. జావాకు చాలా లైబ్రరీ అనేటువంటిది ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అండ్ ఎంటర్ప్రైజ్ వైజ్ కానీ జావా ఈజ్ వెరీ సూటబుల్. సో యాజ్ ఏ బిగినర్, యాజ్ ఏ ఫ్రెషర్ ఒక జావా ప్రోగ్రామింగ్ అనేటువంటిది నేర్చుకొని ఉంటే నీవు ఆ తర్వాత ఏ ప్రోగ్రామింగ్ మీద అయినా కానీ అండ్ ఏ టూల్ మీద అయినా కానీ ఓకేనా ఈజీగా వర్క్ చేయగలుగుతావు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీ లోపల వస్తుంది. సో మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి బ్యాచ్ అయితే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మనం షార్ట్లీ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ కోర్స్ నేమ్ వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్ ఓకేనా జావా ప్రోగ్రామింగ్ అనేటువంటిది. అండ్ మీకు ఓకేనా pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. సో ఈ పేజ్ అనేటువంటిది ఓపెన్ చేస్తే ఇక్కడ కోర్సు డీటెయిల్స్ తో పాటు ఓకేనా ఇక్కడ సిలబస్ అనేటువంటిది, కోర్సు సిలబస్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంది. ఒక్కసారి చెక్ చేయండి. మార్కెట్ లో ఎక్కడ ఆఫర్ చేయనంత సిలబస్ అయితే మనం ఆఫర్ చేస్తున్నాం. ఓకేనా, యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఒక్కసారి నీవు జావా డెవలపర్ అయినవు అంటే నెక్స్ట్ నీవు ఏ ప్రోగ్రామింగ్ అయినా లేదంటే ఏ టెక్నాలజీనైనా ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతావు. కాబట్టి యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.